నేను మార్కెట్‌లో కరెక్ట్ అని ప్రూవ్ అయ్యాకే రిస్క్ అయినా పెంచుతాను, ఎక్స్‌పోజర్ అయినా పెంచుతాను అని ఒక్కసారి మీకు మీరు కమిట్మెంట్ తీసుకొని చూడండి. మీ ట్రేడింగ్ గేమ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ గేమ్ అవ్వచ్చు కంప్లీట్‌గా మారిపోయి మీరు బిగినర్ లెవెల్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ప్రో లెవెల్ ట్రేడర్ లేదా ఇన్వెస్టర్‌కి మీకు ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. మనం బిగినర్స్ లేకపోతే రీటైల్ కేటగరీలో ఎవరైతే ఉంటామో మనం ఎప్పుడూ రాంగ్ సైడ్‌లోనే ఉంటాం. బై చేసే దగ్గర సెల్ చేస్తాం. సెల్ చేసే దగ్గర బై చేస్తాం. అండ్ మనకి ఆపోజిట్‌లో మనకి అగెయిన్స్ట్‌గా నుంచొని డబ్బులు బాగా సంపాదించే బిగ్ బుల్స్ చేతిలో ఎప్పుడు కూడా ఓడిపోతూనే ఉంటాం. సో, ఈ పెద్దవాళ్ళు కరెక్ట్‌గా చేస్తుందేంటి? మనం రాంగ్‌గా చేస్తుందేంటో తెలుసా? మనం యావరేజింగ్ చేస్తుంటే వాళ్ళు పిరమిడింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని మార్కెట్‌లో సక్సెస్ అనేది పొందుతున్నారు. సో, ఈ పిరమిడింగ్ అంటే ఏంటి? దాన్ని ఎలా చేయాలని ఇదే వీడియోలో మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఒక్కసారి ఈ పిరమిడింగ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటే మార్కెట్‌లో మీ రిస్క్ తగ్గిపోతుంది. అండ్ మీరు ప్రాఫిట్ చేసుకునే ప్రాబబిలిటీ కూడా చాలా వరకు బెటర్ అనేది అవుతుంది. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా మొదలు పెడదామా? అన్నిటికంటే ఫస్ట్ మనం రీటైలర్ మన మైండ్‌సెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది? మనం ఎలా ఆలోచిస్తామో ఫస్ట్ అది డీకోడ్ చేసుకోవడానికి అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీరు ఒక స్టాక్‌లో ఎంటర్ అయ్యారనేసి అనుకుందాం. మేబీ రిలయన్స్ అనే స్టాక్‌లో ఎంటర్ అయ్యారనుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఒక రూ. 1500 దగ్గర ఎంటర్ అయ్యారనుకుందాం. కంటిన్యూయస్‌గా స్టాక్ కిందకొస్తుంది. ఎవ్రీ డే 2-3% తగ్గుతూ వస్తుంది. సో, ఇక్కడ మన సైకాలజీ ఎలా విన్ అవుతుంది? ఎలా రన్ అవుతుంది? ఒకటి, స్టాక్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో, కిందకొస్తోంది కదా! అంటే నేను ఫస్ట్ నా ఫుల్ క్యాపిటల్‌తో ఎంటర్ అయ్యాను. నేను ఒక 10,000, 20,000 మార్కెట్‌కి తెచ్చుంటే, ఆ 10,000, 20,000తో ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మార్కెట్ కిందకొస్తుంటే, ఈ స్టాక్ ఎప్పటికైనా రివర్స్ అవుతుంది గదా! స్టాక్ మంచిదే. నేను ఎంట్రీ తీసుకోవడానికి కూడా చాలా అనాలిసిస్ చేసే ఉంటాను గదా! సో, ఈ స్టాక్ ఎప్పటికైనా మళ్ళీ రివర్స్ అవుతుందని చెప్పి నేనేం చేస్తాను? అడిషనల్ క్యాపిటల్‌ని తీసుకొచ్చి ప్రైస్ కిందకొస్తుంటే, నేను స్టాక్‌లో నా ఎక్స్‌పోజర్ అనేది పెంచుతూ ఉంటాను. నా స్టాక్‌ని యావరేజ్ ఔట్ చేస్తూ ఉంటాను. ఎందుకు? ఎప్పటికైనా సరే రివర్సల్ వస్తుంది. పైకెళ్తే ఒకటి నేను ఆల్రెడీ పైన లెవెల్‌లో కొన్నాను కాబట్టి అది బ్రేక్ ఈవెన్ వస్తుంది. అండ్ కింద లెవెల్స్‌లో నేను ఇంకా యావరేజ్ ఔట్ చేస్తున్నాను గదా! ఇది నాకు ప్రాఫిటబుల్‌గా ఉంటుందని చెప్పి ఈ మైండ్ సెట్‌తో మనం యావరేజింగ్ అనేది చేస్తాం. అండ్ దీని వెనకాల ఒక చాలా లోతైన ఒక విషయం ఉంది. అదేంటి అనంటే మనకి మనం రాంగ్ అయ్యాము అని ఫస్ట్ ఆ ఈగో హిట్ ఉంటుంది చూడండి. అది తీసుకోవడం చాలా మందికి నచ్చదు. అది ఫస్ట్ మేజర్ రీజన్ మనం ఇలా యావరేజ్ ఔట్ చేయడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే లాస్ బుక్ చేయడంలో వీళ్ళకి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను లాస్ బుక్ చేయాలా అన్న ఆ మైండ్‌సెట్‌కి వాళ్ళు కన్విన్స్ అవ్వలేక కూడా ఇలా యావరేజ్ ఔట్ అనేది చేస్తుంటారు. అండ్ ఇక్కడే రీటైలర్స్ దెబ్బతింటుంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ ఏమో ముందుకెళ్ళిపోతున్నారు. సో, ఇప్పుడు దీన్నే మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌లో అర్థం చేసుకుందాం. సో, అప్పుడు మనకి ఇంకా బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో ఏదైనా కొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది అనుకుందాం. మేబీ ఒక కొత్త రకం బియ్యం, ఒక సోనా మసూరి బియ్యం ఏదో లాంచ్ అయింది అనుకుందాం. ఇప్పుడు సపోజ్ మీరు ప్రతిసారి ఇండియా గేట్‌ది వాడుతున్నారు. ఇప్పుడు ఏదో అదానీది బియ్యం వచ్చిందని అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు మీరు అదానీ పేరుంది. కొత్తగా బియ్యం లాంచ్ అయింది అని చెప్పి ఒకటేసారి ఒక క్వింటాలు, 10 క్వింటాల్లు కొని పెట్టుకుంటారా ఇంట్లో? పెట్టుకోరు. ఫస్ట్ మీరేం చేస్తారు? షాప్‌కెళ్తారు. వెళ్లి ఆ బియ్యంని ఫస్ట్ టెస్ట్ చూస్తారు. ఒక చిన్న శాంపుల్ తీసుకుంటారు. లేదా ఒక కిలో కొనుక్కొని ఫస్ట్ ఇంట్లో చేసి చూసుకుంటారు. ఈ బియ్యము మీకు సూట్ అయ్యేలాగా ఉందా? లేదా? అని టెస్ట్ చేసి ప్రూవ్ అయిన తర్వాత, టేస్ట్ నచ్చిన తర్వాత, ఆ తర్వాత మీరు కావాల్సిన క్వాంటిటీ ఫుల్‌గా కొనుక్కుంటారు. అవునా కాదా? సేమ్ ప్రిన్సిపల్ మనం స్టాక్ మార్కెట్‌లో కూడా అప్లై చేయాలి. కానీ మనం ఏం చేస్తాము? సపోజ్ ఒక స్టాక్ ఎక్స్‌వైజీ స్టాక్ నచ్చింది. రిలయన్స్ అనే స్టాక్ నచ్చిందనుకుందాం. ఒకటేసారి నా దగ్గర 10,000 క్యాపిటల్ ఉంటే 10,000 క్యాపిటల్‌ని పెట్టి ట్రేడ్ తీసుకుంటాము. ఒకవేళ మనం తీసుకున్న లెవెల్ నుంచి ప్రైస్ కిందకొస్తోంది అనంటే, నేను ఇందాక చెప్పాను కదా రీజన్స్. అవి నచ్చక స్టాక్‌ని యావరేజ్ ఔట్ చేస్తుంటాము. ఇంకా కిందకొస్తుంటే మనం ఇంకా కొని మన గొయ్యిని మనమే తవ్వుకుంటుంటాము. సో, ఇలా యావరేజింగ్ అనేది చెయ్యకుండా మనం రియల్ లైఫ్‌లో ఏం చేస్తున్నాము? టెస్ట్ చేసి ప్రొడక్ట్ నచ్చితే మళ్ళీ దాని తర్వాత ఎక్కువ క్వాంటిటీ కొంటున్నాం గదా! అదే విధంగా ఎవరైతే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారో, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇదే ఈ మళ్ళీ నచ్చితే మనకి సూట్ అవుతే పెంచుతాము, క్వాంటిటీ పెంచుతామన్నాం గదా! దీన్నే పిరమిడింగ్ అనేసి అంటాము. సో, ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ట్రేడర్లు వీళ్ళేం జేస్తారంటే ఇంట్రాడే అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ కోసం అవ్వచ్చు. దేనికైనా సరే ప్రతి ఒక్కళ్ళు నమ్మేది మార్కెట్‌లో ప్రాబబిలిటీని. మార్కెట్‌లో ఎవ్వరు దేవుళ్ళు కాదు. నేనేదో అనాలిసిస్ చేశాను. నేనేదో రిసర్చ్ చేశాను కాబట్టి ఈ స్టాక్ తప్పనిసరిగా ఏది ఏమైనా ఇక్కడి నుంచి పైకెళ్తుంది అన్న గ్యారంటీ లోకంలో ఎవడు ఇవ్వలేడు. సో, మనం కూడా ఆ బిలీఫ్‌తో మన మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు.
ఓవర్ కాన్ఫిడెన్స్, మనమే దేవుళ్ళము అని అనుకోవడంలోనే ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ మొత్తం మన డబ్బులు తీసుకెళ్ళి ఒకటే ట్రేడ్‌లో పెట్టడంలోనే ప్రాబ్లమ్ వస్తుంది. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ పిరమిడింగ్ అనే కాన్సెప్ట్‌ని ఎలా వాడతారో తెలుసా? ఎగ్జాంపుల్‌కి వీళ్ళకి మార్కెట్ బుల్లిష్‌గా ఉండబోతోంది అని అర్థమైంది అనుకుందాం. సో వీళ్ళు ఏం చేయాలి? కాల్ ఆప్షన్స్‌ని బై చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 10 లాట్స్‌ని బై చేయాలనుకున్నారు. వీళ్ళ టోటల్ కెపాసిటీ, టోటల్ క్వాంటిటీ, వీళ్ళ రిస్క్ అపెటైట్‌ని బట్టి 10 లాట్స్‌తో ఎంటర్ అవ్వగలిగే శక్తి, కెపాసిటీ వీళ్ళకుంది. వీళ్ళేం చేస్తారో తెలుసా? నార్మల్ మీరు, నేను మనలాంటి నార్మల్ బిగినర్స్, రిటైలర్స్ అయితే బుల్లిష్‌గా మార్కెట్ ఉంది. మార్కెట్ పైకెళ్తుందని నాకు అనిపిస్తోంది. సో నేనేం చేస్తాము? 10 లాట్స్‌తో మనం ఎంటర్ అయిపోతాం. కానీ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, ఎవరైతే మీకు అగెయిన్స్ట్‌గా ఆపోజిట్ సైడ్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళేం చేస్తారో తెలుసా? 5 లాట్స్‌తో మాత్రమే ఎంట్రీ తీసుకుంటారు. అంటే 50% ఎక్స్‌పోజర్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఎందుకు? నేను అన్ని అనాలిసిస్ చేసి కూర్చున్నా కరెక్టే. కానీ అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. మార్కెట్ డిసైడ్ చేయాలి. సో ఫస్ట్ నేను ఒక కాల్ ఆప్షన్‌లో ఎంటర్ అయ్యి ₹100 దగ్గర ఎంటర్ అయ్యాను. నా టార్గెట్ ₹150 ఉంది. 100 దగ్గర ఎంటర్ అయ్యి ఫస్ట్ 110 120 దగ్గరకో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రీట్రేస్ అవుతుంది కదా! 110 వరకు వస్తుంది కదా! అప్పుడు నేను ఇంకొక 2, 3 లాట్లు యాడ్ చేసుకుంటాను. అక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళి మళ్ళీ ఎక్కడో ఒక రీట్రేస్‌మెంట్ వస్తుంది కదా! అక్కడ నేను మళ్ళీ ఇంకొక నా రెస్ట్ క్వాంటిటీని యాడ్ చేస్తానని చెప్పి 2, 3 ఫేజెస్‌లో 50, 25, 25 ఇలా 3 స్ప్లిట్‌లో వాళ్ళు క్యాపిటల్‌ని డైవర్సిఫై చేసుకుంటూ స్టెప్స్‌లో ఎంటర్ అనేది అవుతారు. అండ్ దానివల్ల ఏమవుతుందో మ్యాజిక్ చూడండి. ఫస్ట్ ఒకవేళ ఎంటర్ అయిపోయారు. వాళ్ళు రాంగ్ అయ్యారు. మార్కెట్ కిందకొచ్చింది. లాస్ ఎంతొస్తుంది? 50% ఎక్స్‌పోజర్, 50% క్యాపిటల్‌లో సపోజ్ వీళ్ళు 10,000 రిస్క్ తీసుకుంటే 5,000 నష్టపోతారు. కానీ ఒక్కసారి వీళ్ళు కరెక్టు అని ప్రూవ్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవుతే మేబీ 10,000కి రిస్క్‌లో 20,000 ప్రాఫిట్ వచ్చే దగ్గర 15,000 ప్రాఫిటే వస్తుంది. కానీ రిస్క్ రివార్డ్ చూడండి. ఇంతకు ముందర 10,000 పోయే దగ్గర 5,000 వచ్చింది. కానీ 20,000 ప్రాఫిట్ వచ్చే దగ్గర 15,000 వచ్చింది. ఎందుకంటే పైన మనం పెంచుతూ ఉంటే మన యావరేజ్ అనేది పెరుగుతుంది. బట్ స్టిల్ ఇంతకు ముందర 10,000 రిస్క్‌కి 20,000 ప్రాఫిట్ ఉండేది. 1:2 రిస్క్ రివార్డ్. కానీ ఇప్పుడు ఇదేమైంది? 1:3 రిస్క్ రివార్డ్ అయింది. సో ఇలాగ పెద్దవాళ్ళు ఇలా ఆలోచిస్తారు. రిస్క్ రివార్డ్‌లో ఆలోచిస్తారు. నేను రిస్క్ ఎంత తీసుకుంటున్నాను? నా రివార్డ్ ఎంతొస్తోంది? సో ఇక్కడ మీరు చూడండి చాలా కేర్‌ఫుల్‌గా వీళ్ళు టార్గెట్‌ని పెంచలేదు. రిస్క్‌ని తగ్గించేసుకున్నారు. ప్రతి పెద్ద ఇన్వెస్టర్ ఇలాగే ఆలోచిస్తాడు. సో దీని 3 స్టెప్ ఫ్రేమ్‌వర్క్ ఏంటి? 50, 25, 25. సో మీరు ఇంట్రాడే తీసుకుంటున్నారా? స్వింగ్ ట్రేడింగ్ తీసుకుంటున్నారా? లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నారా? ఏదైనా సంబంధం లేదు. మనం ఎంతైతే కెపాసిటీతో మనం ఎన్నైతే లాట్లు తీసుకుందాం అనుకుంటున్నామో, ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో, మనకి ఎంత కన్విక్షన్, ఎంత 100% షూర్ ఉన్నప్పటికీ కూడా 50% క్వాంటిటీ మాత్రమే ఎంటర్ అవ్వాలి. ఒక్కసారి మనం రైట్ అని ప్రూవ్ మార్కెట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే రీట్రేస్‌మెంట్స్ వస్తాయో అప్పుడు మనం ఇంకా క్యాపిటల్‌ని యాడ్ చేసుకుంటాము. సో ఇదేంటి? ఫస్ట్ నేను కరెక్టు అని మార్కెట్ నాకు సర్టిఫై చేసిన తర్వాత నేను క్యాపిటల్ పెంచుకుంటాను. నాకు ఈగో ఫైట్ ఒద్దు. నాకేమి ఒద్దు. మార్కెట్‌లో నేను ప్రాబబిలిటీగా నేను సక్సెస్ అవ్వడం నాకు ఇంపార్టెంట్. సో నాకు ఈగో ఇవన్నీ ఏం లేదు. మార్కెట్ నాకు నువ్వు రైట్ అని చెప్పింది. నేను నా క్యాపిటల్‌ని పెంచుకుంటాను అని చెప్పి ఆ మైండ్ సెట్‌లోనే ఎప్పుడు వెళ్ళాలి. సో ఫస్ట్ స్టెప్‌లో ఎప్పుడు 50% ఎంటర్ అవ్వండి. సెకండ్ కొంచెం పైకెళ్ళి ఎప్పుడైతే కిందకొస్తుందో అప్పుడు ఇంకొక 25% తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా! అప్పుడు ఇంకొక 25%. సో ఇలాగ మొత్తం 100% ఎక్స్‌పోజర్ ఇలా 3 స్టెప్స్‌లో మీరు ఎక్స్‌పోజర్ పెంచుకుంటే మీరు డెఫినిట్‌గా మార్కెట్‌లో బెటర్ సక్సెస్ అనేది పొందుతారు. వినడానికి ఇది చాలా సింపుల్, చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ మనందరం ఎందుకు ఫాలో అవ్వలేకపోతాం తెలుసా? ఫస్ట్‌ది ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం 1 లాట్‌తో ట్రేడ్ చేయడం వల్ల. నేను చాలా సార్లు చెప్తుంటాను. మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అని అనుకుంటే కనీసం ₹50,000 ₹1,00,000 లేకుండా ట్రేడ్ చెయ్యకండి అని. అండ్ అలాంటి క్యాపిటల్‌తో మీరొచ్చినప్పుడే మినిమమ్ 2 లాట్‌లతో ట్రేడ్ చేయగలుగుతారు. అండ్ మినిమమ్ 2 లాట్‌లతో ట్రేడ్ చేసినప్పుడే గదా! మీరు ఇలా యావరేజింగో, పిరమిడింగో, స్టెప్సో, ట్రైలింగో ఇలాంటివి ఏవైనా చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆ మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్‌ని పూర్తి చేసుకోండి ప్లీజ్. సెకండ్ రీజన్ ఇవి చెయ్యకపోవడానికి రీజన్ ఏంటంటే ఫోమో. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నా దగ్గర 10,000 ఉన్నాయి. 10,000 పెడితే ఫుల్ ప్రాఫిట్ గనుక వస్తే నాకు 10,000 మీద ప్రాఫిట్ వస్తుంది. నాకు మొత్తం ఏదైతే ఫుల్ ప్రాఫిట్ ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకోగలుగుతాను. కానీ ఎప్పుడైతే మార్కెట్ నా డైరెక్షన్‌లో పైకెళ్తుందో ఫస్ట్ 100 దగ్గర ఎంటర్ అయ్యాను. 120 దగ్గర ఎంటర్ అయ్యాను. తర్వాత 140 దగ్గర ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు నా యావరేజ్ ఎక్కడో 125 దగ్గర వస్తుంది. సో నా బేస్ ప్రైస్ నేను 100 దగ్గర నుంచి కాకుండా 125 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో నా ప్రాఫిట్ తగ్గిపోయింది అన్న ఒక ఫోమో వల్ల వీళ్ళు ఎంటర్ అవ్వరు. కానీ మీరు ఇందాక పెద్ద సైకాలజీ, పెద్ద మైండ్ సెట్స్, పెద్దవాళ్ళు ఇన్వెస్టర్లు ఎలా ఆలోచిస్తారు? నాకు ప్రాఫిట్ తగ్గినా పర్వాలేదు. నాకు ఆర్ఆర్ రేషియో
రిస్క్ రివార్డ్ ఇంపార్టెంట్, నాకు ప్రాబబిలిటీ ఇంపార్టెంట్, నేను సంపాదించినప్పుడు గట్టిగా సంపాదించాలి, ప్రూవ్ అవ్వాలి అన్న మైండ్ సెట్ మనం తెచ్చుకుంటే అప్పుడు మనం బెటర్‌గా పెర్ఫార్మ్ అనేది చేస్తాం. ట్రేడింగ్‌లో చాలా మంది దగ్గర డబ్బులుంటాయి. అండ్ డబ్బులుంటే మార్కెట్‌లో సక్సెస్ రాదు. మార్కెట్‌లో ఎవరు సక్సెస్‌ఫుల్ అవుతారు? ఎవరి సైకాలజీ అయితే స్ట్రాంగ్ ఉంటుందో, ఎవరైతే పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తారో వాళ్ళే మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారు కాబట్టి మీరు ఆ మైండ్ సెట్ షిఫ్ట్‌ని తెచ్చుకోండి. సో, ఈ పిరమిడింగ్ ఎలా చేస్తాము అని చెప్పి క్లియర్‌గా రూల్స్ మెన్షన్ చేసుకోండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కటి డిసిప్లిన్డ్‌గా ఫాలో అవ్వండి. అండ్ యావరేజింగ్ అవుట్ కిందకి కాకుండా ప్రాఫిట్స్‌లో ఉన్నప్పుడు దాన్ని యావరేజ్ ఔట్ చేయడమే పిరమిడింగ్ అని చెప్పి ఆ సిస్టమ్‌ని అలవాటు చేసుకోండి. అది మీలో మీకు ఎంత లోపల ఎక్కించుకుంటే మీరు మార్కెట్‌లో అంత బెటర్‌గా పెర్ఫార్మ్ అనేది చేస్తారు. అండ్ దానివల్ల మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా కూడా చాలా ఉంటారు. ఎందుకంటే మనం విన్నింగ్ ట్రేడ్స్ ఇది మన రోజు అని అర్థమైనప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్‌గా చేసుకుంటాము. అండ్ ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరు తిరుగులేదు. మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. సో, ఫస్ట్ మార్కెట్‌ని ప్రూవ్ చేసుకొనియండి. ఆ తర్వాత మీరు క్యాపిటల్ అనేది పెంచుకోండి. ఈ చిన్న ట్రిక్ వాడి చూడండి మార్కెట్‌లో మీరు సక్సెస్‌ఫుల్ ఎందుకు అవ్వరో నేను కూడా చూస్తాను. సో, మార్కెట్‌లో నేను రైట్ అని ప్రూవ్ అయితే నన్ను ఎవరు ఆపలేరు. రాంగ్ అని ప్రూవ్ అయితే చాలా హంబుల్‌తో, హ్యూమిలిటీతో సగం రిస్క్ మాత్రమే తీసుకొని బయటకొచ్చేస్తానని ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే గ్రో చేసుకుంటారో అప్పుడు మీరు సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా, సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్‌గా గ్రో అనేది అవుతారు. ఎవ్వరి ముందర చేయి చాచాల్సిన అవసరం లేదు. ఎవరిని టిప్స్ అడగాల్సిన అవసరం కూడా పనుండదు. ఎందుకంటే మొత్తం ప్రాబబిలిటీ గేమ్. మార్కెట్ మొత్తం ప్రాబబిలిటీ మీద నడుస్తుంది. సో, ఒక్కసారి మీరు దానికి అలవాటు పడ్డారనుకుంటే మీరు ఆ ఎలీట్ క్లబ్ పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆ మైండ్ సెట్ మీకొచ్చేస్తుంది. అండ్ ఆ మైండ్ సెట్ మీ అందరికీ తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడికొచ్చి మీ డౌట్స్ షేర్ చేసుకోండి. కమ్యూనిటీతో మాట్లాడండి. ఎంత మాట్లాడుకుంటే, ఎంత థాట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే మీరంత బెటర్ ట్రేడర్‌గా అవ్వగలుగుతారు. అంత బెటర్ ఇన్వెస్టర్‌గా అవ్వగలుగుతారు. సో, వీడియోస్ అవ్వచ్చు, కామెంట్ సెక్షన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి 100% యుటిలైజ్ అనేది చేసుకోండి. అండ్ ఎవరికైతే ఆల్గో ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మార్కెట్ ఫీల్డ్ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నారో డిస్క్రిప్షన్‌లో మా వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. దాంట్లో చెక్‌ఔట్ చేసుకోండి. అండ్ ఇంకా బిగినర్స్ మీకు మార్కెట్ గురించి ఏం తెలీదు అనుకుంటే మీకోసం ఒక డీటెయిల్డ్ స్టాక్ మార్కెట్ సిరీస్ కూడా ప్లాన్ చేశాను. అండ్ మొత్తం 40 వీడియో ప్లేలిస్ట్ ఇక్కడ ఈ కార్డ్ మీద ప్రెస్ చేసి మీరు క్లిక్ చేయొచ్చు. సో, ఇలాంటిదే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.